అంతర్జాతీయ యోగా దినోత్సవాలపై సీఎం చంద్రబాబు ఈరోజు అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జూన్ 21వ తేదీన విశాఖలో జరగనున్న యోగా దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో కార్యక్రమం అశాంతం ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు జూన్ 21న నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించడంతో ప్రతి సంవత్సరం యోగా డేను ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రధాని స్వయంగా పాల్గొననుండడంతో ఈసారి విశాఖలో జరిగే ఉత్సవాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈ ఉత్సవాలపై సిఎస్ విజయానంద్ ప్రాథమిక సమీక్ష నిర్వహించడం జరిగింది. యోగా డే ఉత్సవాల ఏర్పాట్లకు నోడల్ ఆఫీసర్గా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబును నియమించడం జరిగింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే ఇతివృత్తంతో జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయుష్ మిషన్ ప్రతినిధులు, యోగా శిక్షకులు, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్లు, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్లు, పీఈటీలు, స్పోర్ట్స్ కోచ్లు, విశాఖలోని పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ ఉత్సవాలలో భాగస్వాములు కానున్నాయి.